అన్నా కొంచెం మీరు పైకి ఎక్కండి, ముగ్గురు పైకి ఎక్కండి, ఎక్కండి అన్న పైకి. వాసవి మాతాకు వాసవి మాతాకు వాసవి మాతాకు జై వాసవి జై జై వాసవి జై వాసవి జై జై వాసవి వాసవి మాతాకి జై జై వాసవి జై జై వాసవి జై వాసవి జై జై వాసవి వాసవి మాతాకి జై. ఈరోజు అందరికీ నమస్కారం. నా పేరు పల్లపోతు వెంకటేశ్వరరావు. నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఆర్గనైజింగ్ సెక్రటరీని. ఈరోజు ఈ కార్యక్రమానికి చేసినటువంటి మా మాజీ అధ్యక్షులకి, మాజీ ప్రధాన కార్యదర్శులకి, మాజీ కోశాధికారులకి, మా ఆర్యవైశ్య సంఘం సభ్యులందరికీ, అలాగే మీడియా మిత్రులకు, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా మిత్రులందరికీ ముందుగా నా నమస్కారాలు. ఈ రోజున ఈ యొక్క పత్రికా సమావేశాన్ని జరపడానికి ముఖ్య కారణం గత సంవత్సరం ప్రకాశం జిల్లా ఆర్యవైశ్య సంఘం ఎన్నికలు జరగటం జరిగింది. ఆ రోజున ఐదుగురు నామినేషన్ వేయటం జరిగింది. వారిలో ముగ్గురిని విత్డ్రా చేయించటం, చివరిలో ఇద్దరు వ్యక్తులు మిగిలారు. వాళ్ళలో కోట హనుమంతరావు అనే ఒకతను, బొగ్గవరపు సుబ్బారావు అనే ఒకతను, వాళ్ళిద్దరూ మేము ఉండాలని పోటీ పడినందువలన పెద్ద మనుషుల సమక్షంలో ఒక సంవత్సరం అంటే దీనికి 2 సంవత్సరాల పీరియడ్, 1 సంవత్సరం ఒకళ్ళు, 2వ సంవత్సరం ఒకళ్ళని అధిష్టానం అందరం తేల్చి ఆ రోజున పెద్ద మనుషులందరం కలిసి మొదటి సంవత్సరం కోట హనుమంతరావు గారికి, 2వ సంవత్సరం బొగ్గవరపు సుబ్బారావు గారికి ఇవ్వాలని ఆ రోజు నిర్ణయించడం జరిగింది. ఇది పెద్ద మనుషుల సమక్షంలో పోయిన సంవత్సరం 9/6/24వ సంవత్సరంలో ఈ యొక్క ఒడంబడిక జరగటం జరిగింది. అయితే ఈ సంవత్సరం 6వ నెలలో 2వ వ్యక్తి అయినటువంటి బొగ్గవరపు సుబ్బారావు గారికి అధ్యక్షుడిగా ఇవ్వాల్సిన టైం వచ్చింది. అయితే ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి కోట హనుమంతరావు గారు వారి అభ్యర్థన మేరకు ఇక్కడ కొన్ని పనులు ఆగిపోయి ఉన్నాయి, మీరు సడన్గా దించితే బాగుండదు, నాకు కొంచెం టైం ఇవ్వమని అడగటానా వారికి మళ్ళీ ఆగస్టు 10వ తారీఖు దాకా మేము గడువు ఇవ్వటం జరిగింది. ఆ గడువు ఇచ్చిన తర్వాత కూడా మరలా మా పెద్దలు గౌరవనీయులు టీజీ వెంకటేష్ గారు మాకు ఏ సమస్య వచ్చినా ఆయన ద్వారానే పరిష్కరించుకుంటాం, ఈ జిల్లాకు వచ్చేలేకి సిద్ధారాఘరావు ద్వారా పరిష్కరించుకుంటాం. అలాగే మరలా మేము ఇచ్చిన టైం కాకుండా మళ్ళీ టీజీ వెంకటేష్ గారి దగ్గరికి వెళ్ళి ఆగస్టు చివరి దాకా నాకు టైం కావాలని మరి వాళ్ళు అభ్యర్థన మేరకు టీజీ వెంకటేష్ గారు మమ్మల్ని పిలిపించి, బాబు ఆగస్టు 20 చివరి వరకు ఉంటారంట అతను, దయవుంచి వాళ్ళకి ఆ టైం ఇవ్వండి, సెప్టెంబర్ 1 నుంచి కొత్తగా మీరు ఎవరైతే అనుకున్నారో బొగ్గవరపు సుబ్బారావుని సెప్టెంబర్ 1 నుంచి ఆయన్ని అధ్యక్షుడిని చేయండి అని మాకు టీజీ వెంకటేశ్వర గారు చెప్పడం జరిగింది. మా పెద్ద ఆయన ఏదైతే చెప్పాడో అది వీళ్ళందరూ తొందరపడుతున్న దృష్ట్యా టైం అయిపోతుంది, ఇప్పటికే వాస్తవంగా సంవత్సరం 3 నెలలు అయిపోయింది, కొత్త అతనికి 6 నెలలు కూడా టైం లేదు. అయినా సరే మమ్మల్ని రోజు ఇట్లానే దూరం చేస్తున్నారు, మాకు ఇప్పటికి కూడా మీరు ప్రెస్ మీట్ చెప్పి మాకు విషయం తెలియజేయండి అని వీళ్ళు కోరిన పిమ్మట మా పెద్ద ఆయన టీజీ వెంకటేష్ గారి వారు చెప్పిన దానికి మేమందరం కట్టుబడి సెప్టెంబర్ 1వ తారీఖు నుంచి అధ్యక్షులుగా
బొగ్గవరపు సుబ్బారావు గారిని ఈరోజు నిర్ణయించడం అయింది. అయితే ఆగస్టు చివరి వరకు ప్రజెంట్ ఉన్న అధ్యక్షుడు ఆయన కార్యకలాపాలు నిర్విఘ్నంగా జరుపుకోవచ్చు. ఆయన ఏ కార్యక్రమానికి దయ ఉంచి మీరు ఆటంకం చేయవద్దని మీడియా ముఖంగా మీ అందరికీ చెప్తున్నాను. ఆగస్టు 31వ తారీఖు వరకు కోట హనుమంతరావు గారి అధ్యక్షులు. సెప్టెంబర్ 1వ తారీఖు నుంచి బొగ్గవరపు సుబ్బారావు గారు అధ్యక్షులు. ఎందుకు నేనే ప్రెస్ మీట్ పెట్టి చెప్పాల్సి వచ్చిందంటే, నేను గతంలో ఈ ఎన్నికల అధికారిగా ఈ జిల్లాకి ఉండి ఎన్నిక జరిపిన వాడిని కాబట్టి ఈరోజు మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి వీళ్ళెవరు కొన్ని ఇబ్బందులు జరుగుతున్నాయి ఈ జిల్లాలో, ఆ ఇబ్బందులు జరగకూడదని పత్రికాముఖంగా ఇవాళ చెప్పాలనే ఉద్దేశంతో మీ అందరినీ పిలిచి చెప్పటం జరుగుతుంది. దయవుంచి ఇంకొకసారి చెప్తున్నాను, గతంలో ఏదైతే అనుకున్నామో అది కాకుండా మా పెద్ద ఆయన టీజీ వెంకటేష్ గారి చెప్పిన దానికి కట్టుబడి ఆగస్టు 31వ తారీఖు దాకా కోట హనుమంతరావు యథావిధిగా ఆయన పనులు ఆయన ఈ వైశాభవన్లో కానివ్వండి, జిల్లా సంఘంలో కానీ చేసుకోవచ్చు. సెప్టెంబర్ 1వ తారీఖు నుంచి బొగ్గవరపు సుబ్బారావు గారిని అధ్యక్షుల్ని చేస్తూ మాకిచ్చిన పెద్ద ఆయన యొక్క సలహా మేరకు ఈరోజు మీ పత్రికాముఖంగా తెలియజేయటం జరుగుతుంది. చిన్ని రామ సత్యనారాయణ గారు కూడా కలవటం జరిగింది. ఆయన గారు టీజీ వెంకటేష్ గారు ఇద్దరు కలిసి చెప్పిన ప్రకారమే ఈరోజు ప్రెస్లో మీకు ఈ విషయాన్ని తెలియజేయటం జరిగింది. మాజీ జిల్లా అధ్యక్షులు, కార్యదర్శులు, ట్రెజరర్లు, అలాగే ఇతర హోదాల్లో ఉన్నవారు, ఆశలైనటువంటి అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇక్కడికి విచ్చేసినటువంటి ఆర్యవైశ్య ప్రముఖులకు, మెంబర్స్కి, అట్లాగే పత్రికా విలేకరులకి, మీడియాకి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు మా సహోదరుడు పల్లబోతు వెంకటేశ్వరు చెప్పి ఉన్నాడు, ఈ రోజున సిద్ధా రాఘారావు గారి ఆశీస్సులు అవుతేనేమి, అలాగే టీజీ వెంకటేష్ గారి ఆశీస్సులతో ఎప్పుడు కూడా ఈ యొక్క జిల్లా ఆర్యవైశ్య సంఘం విరాజులతో ఉంటుంది. ఎవరైనా జిల్లా అధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరించినప్పుడు ఆర్యవైశ్యుల ఐక్యత కొరకు, పేద వర్గాలకి నేనున్నానని బాసటగా నిలిచే కొరకు, ఇతర యొక్క కులాలతో మంచి ప్రావీణ్యత ఉండేంత కొరకు ఈ యొక్క సంఘం ఏర్పడుతుంది. ఈ సంఘాన్ని మన కోట హనుమంతరావు గారు ఈ సంవత్సరానికి ముందు మరి ఆయన బాధ్యతలు తీసుకోవటం, అలాగే అప్పుడే బొగ్గవరపు సుబ్బారావు కూడా నేనే చేస్తానని ఇద్దరుగా ఎలక్షన్స్లో నిలబడటం, అదేవిధంగా ముగ్గురిని విత్డ్రా చేసిన తర్వాత వారి ఇరువుల్లో ఒక సంవత్సరం ఒకరు నిర్ణయం ఆనాడే జరిగింది. కాబట్టి ఈ రోజున మళ్ళా టీజీ వెంకటేష్ గారి ఆశీస్సులు తీసుకుని ఆగస్టు నెలాఖరికి వరకు ఉండేటట్లుగా చేయటం కూడా చాలా సంతోషకరమైన విషయం. కారణం మరి అధ్యక్షులైన వ్యక్తి మరి ఒక సంవత్సరం గడిచినప్పటికీ కూడా కొన్ని కార్యక్రమాలు చేయవలసిన అంశాలు ఉంటాయి. అనుకున్న ప్రకారం ఏది జరగదు. కాబట్టి ఆయనకు ఆగస్టు నెలాఖరికి వరకు ఇవ్వటం కూడా చాలా సంతోషకరమైన విషయం. మరి అట్లాగే తదుపరి బాధ్యతలు తీసుకోబోతున్నటువంటి మా బొగ్గవరపు సుబ్బారావు గారికి నేను ఒకటే విన్నవిస్తున్నాను. మరి ఈ రోజున ఆర్యవైశ్యుల ఐక్యత కొరకు నువ్వు కృషి చేయాలి సుబ్బారావు. అట్లాగే ఈ యొక్క ఆర్యవైశ్య భవన్ని ఎంతవరకు ముందుకు తీసుకెళ్లాలనో అన్ని సౌకర్యాలతో, సకల సౌకర్యాలతో ఆ విషయాన్ని కూడా నువ్వు బాధ్యతగా భుజస్కంధాల మీద వేసుకుని, అట్లాగే ఈ యొక్క జిల్లాలో ఉన్నటువంటి అన్ని మండలాలకు సంబంధించినటువంటి ఆర్యవైశ్యులు చాలా మంది పేదరికంలో మగ్గుతున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా గమనించి ఎవరికి సహాయం చేసే దాంట్లో కూడా ముందుండి ఈరోజు రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ వారి యొక్క సహకారం కూడా తీసుకొని వాళ్ళ ఆర్థిక వనరులతో, నీవు సేకరించే ఆర్థిక వనరులతో ముందుకు సాగాలని మరి ఈ రోజున మా యొక్క బొగ్గవరపు సుబ్బారావు మా తమ్ముడు సహోదరుడికి మరి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. కలిసి ఇక్కడ అందరు కలవటం అనేది ఒక విశేషంగా మనం భావించుకోవాలా. అంతేకాదు మన లాస్ట్ ఇయర్ ఎలక్షన్ జరిగినాయి. ఇక్కడ ఈరోజు ఇక్కడ ఇచ్చేసినటువంటి ఆర్యవైశ్య ప్రముఖులకు, మాజీ అధ్యక్షులకు, మాజీ కోశాధికారులకు, మాజీ సెక్రటరీలకు, అందరికీ, మీడియాకు, పత్రికా విలేకరులకు, ఇక్కడ ఇచ్చేసినటువంటి మన ఆర్యవైశ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మనము నా సహోదరుడు పల్లబోతు వెంకటేశ్వర గారు చెప్పిన విధంగా ఆయన అందరితో మాట్లాడొచ్చి
ఫైనల్ చేసుకొని ఒక సంవత్సరం అయిన గడువైనా కూడా ఆయన కొన్ని పనులు చేయాల్సిన కారణంగా సెప్టెంబర్ 1 నుంచి కొత్తగా బొగ్గవరపు సుబ్బారావు గారిని మన శ్రేయోభిలాషి ఆయన్ని కూడా ప్రెసిడెంట్గా రాబోయే కాలానికి ఒక సంవత్సరానికి ఆయన్ని కూడా సంవత్సరం ఉంటుందిగా మిగతా పీరియడ్కి ఆయన ప్రెసిడెంట్గా ఉంచేందుకు అందరూ అంగీకరించి దీన్ని ఏర్పాటు చేశారు. ఇది చాలా సంతోషం. మనం అందరూ ఐక్యతగా ఉండి మన వైశ్యాస్ అభివృద్ధికి మనం అందరం పాటుపడాలని, ఈ విధంగానే ప్రతి విషయంలో కూడా మనం ఎటువంటి వివాదాలు లేకుండా అందరూ కలిసిమెలిసి ముందుకు పోవాలని కోరుకుంటూ ఇంతటితో ముగిస్తున్నాం. ఎన్నో సంఘాలు ఉన్నాయి జిల్లాల్లో, రాష్ట్ర స్థాయిలో. కానీ ఆర్యవై సంఘానికే మేము పోటీ పడుతున్నారు. ఎందుకు అనంటే మాదంతా కూడా మా కులం అనేది సర్వీస్ ఆస్పెక్ట్, ఏదో ఒకటి చేయాలి, ప్రజలకు ఉపయోగపడాలి అనేటువంటి సర్వీస్ ఆస్పెక్ట్లో ఈ సంవత్సరానికి అంటే ఈ 2 years కాలానికి ఇద్దరు పోటీ పడ్డారు. ఎవరు వచ్చిన అధ్యక్షుల వారు వాళ్ళ సొంత డబ్బులు 10-20 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి సంఘానికి ఉపయోగపడాల్సిందే. ఇక ఆయన ముఖ్యంగా కోరుకునేది ఏంటంటే ఈ పోటీ ఒక మంచి పరిణామం. అందరూ కూడా పోటీ పడి ప్రజలకు సేవ చేయడానికి ముందుకు రావాలి. ముఖ్యంగా ఆర్యవైశ్య సమాజంలో అట్టడుగున ఉన్న వారికి సేవ చేయవలసిందిగా మా సోదరుడు సుబ్బారావు గారికి విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. సమాజ హితం కోసం బాగా ఆర్థికంగా వెనుకబడిన వ్యక్తుల కోసం, వారి అభ్యున్నతి కోసం ఆర్యవైశ్య సంఘం ఎన్నిక జరిగింది. గతంలో పోటీ పడ్డ ఇద్దరికి కూడా పెద్దల ఆశీస్సులతో చెరొక సంవత్సరం ఉండాలి అన్నారు. అలాగే ఇప్పటికీ కూడా పెద్దలు ఏదైతే నిర్ణయించారో ఆ నిర్ణయం మాకు శిరోధార్యం. అలాగే సుబ్బారావు గారిని ముందుగా అభినందిస్తున్నాను. తర్వాత సెప్టెంబర్ 1వ తేదీ నుంచి నిండు మనసుతో ఆర్యవైశ్య సోదరులందరికీ కూడా ఉపయోగపడే రీతిలో ప్రత్యేకించి ప్రకాశం జిల్లాని దృష్టిలో పెట్టేసుకొని వారి అభ్యున్నతికి మీరు తప్పనిసరిగా పాటుపడాలని, మరి శక్తియుక్తులు మీరు వినియోగించాలని, మరి మరో పెద్ద సదస్సులు మీరు సాధించిన విజయాలు పదుగురుతోనూ పంచుకోవాలి అని ఆశిస్తూ మరొకసారి సుబ్బారావు గారిని సెప్టెంబర్ 1వ తేదీ నుంచి వచ్చే మా అధ్యక్షుల వారిని ముందుగా అభినందిస్తున్నా. ప్రకాశం జిల్లా ఆర్యవైశ్య సంఘం ఎలక్షన్ 2024-26 మన లాస్ట్ ఇయర్ ఎలక్షన్ జరగడం జరిగింది. అందులో భాగంగా మరి పోటీదారులు నిలబడటం జరిగింది. అందులో 2 వ్యక్తులను తీసుకొని మన ఆర్యవైశ్య నాయకులు పెద్దలు శ్రీ సిద్ధా రాఘవరావు గారు, అదేవిధంగా టీజీ వెంకటేష్ గారు, మహాసభ అధ్యక్షుడు సిన్ని రామ సత్యనారాయణ గారు, అదేవిధంగా మరి పల్లపోతి వెంకటేశ్వర ఆధ్వర్యంలో ఈ ఎలక్షన్ జరగడం జరిగింది. ఆ ఎలక్షన్లో భాగంగానే ఈ మొదటి సంవత్సరం హనుమంతరావు గారు, 2వ సంవత్సరం బొగ్గవరపు సుబ్బారావు గారు ఎన్నుకోవడం జరిగింది. యాక్చువల్గా అయితే కోట హనుమంతరావు గారు 6 నెలలకు దిగిపోవాలి. సరే, కొన్ని చేయాల్సిన కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి 1 నెల 2 నెలలు పోస్ట్పోన్ చేసి 2వ విడతగా మన కొత్త అధ్యక్షుడిగా బొగ్గవరపు సుబ్బారావు గారిని ఈరోజు ప్రకటించడం జరిగింది. అదేవిధంగా ఈ అధ్యక్షుడు కొనసాగుతూ మాజీ అధ్యక్షుడు కూడా కోట హనుమంతరావు గారు ఈ 2 నెలలు పని చేసుకునేదానికి అవకాశం కల్పించిన పెద్దలందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈ 2 నెలల్లో కూడా ఆయన ఏం చేయవలసిన కార్యక్రమాలు చేయదలుచుకున్నాడో అవన్నీ చేసి మరి కొత్త అధ్యక్షుడిగా అప్పచెప్పి ఆ బాధ్యతల్లోని బొగ్గవరపు సుబ్బారావు గారిని మరి అందరినీ కలుపుకొని ఐకమత్యంగా ముందుకు పోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. అందరూ
నాగేశ్వరరావు గారు కొంచెం వెనక్కి జరగండి. జై వాసవి, జై జై వాసవి, జై వాసవి, జై జై వాసవి, జై వాసవి, జై జై వాసవి. అందరు కింద పైన సురేష్ చూడనా చూడనా అన్నా చూడండి 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 చాలు 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 చాలు. వెంకటేష్ లైట్ తిరుగు. వేయండి. నా కూర్చోవడం బాగా. పొట్టి శ్రీరాములు పొట్టి శ్రీరాములు. జై జై వాసవి 2024 సంవత్సరంలో ఆర్యవ సంఘం ఎలక్షన్స్ జరగగా మమ్మల్ని ఇద్దరికి పోటీ పడడం జరిగింది. వాళ్ళు ఫస్ట్గా కోట హనుమంతరావు గారికి, రెండోసారి నాకు ఇవ్వడం జరిగింది. నేను పెద్ద ఆయన టీజీ గారు వెంకటేశ్వర గారిని కలవగా ఆయన ఒక నెల టైం ఇవ్వమని అడిగారు. ఆ ప్రెసిడెంట్ అడగటం వలన ఒక నెల టైం ఇచ్చారు. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి నువ్వు కొనసాగమని చెప్పారు టీజీ గారు. అదేవిధంగా టీజీ గారికి, మా పెద్ద ఆయన సిద్ధారాఘవరావు గారికి, శ్రీరామ సత్యనారాయణ గారికి, మా ఒంగోలు పల్లబోతి వెంకటేశ్వర గారికి, పెనుగొండ సీను గారికి, చలకింద్ర కృష్ణారావు గారికి, మిగతా మా దర్శి నా కోసం తిరిగిన ఆర్యవైశ్య సోదరి సోదరులకు ఈ పదవి రావడానికి కారణమైన అందరికీ కృతజ్ఞత తెలుపుకుంటూ ఈ సెలవు తీసుకుంటూ, అదేవిధంగా పెద్దలు ఏది చెప్తే అది తూచా తప్పకుండా ఖచ్చితంగా ఆర్యవ సంఘానికి సేవ చేస్తానని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నా.